అసలెలా ఉన్నారు అందరూ? మీరంతా బాగున్నారు అనే అనుకుంటున్నాను. మీరు అడక్క ముందే చెప్తున్నా నేను కూడా మీలాగే చాలా బాగున్నా. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల యూట్యూబ్‌తో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఐ హోప్ ఇంకెప్పుడు ఇలా రాదు అనే అనుకుంటున్నా. మీకు బాగా గుర్తుంటే ఇండియాలో లాస్ట్ సమ్మర్‌లో లాస్ట్ వీడియో వదిలాను. దాని తర్వాత వీడియో వదిలినలోపు అమెరికాలో నెక్స్ట్ ఇయర్ వింటర్ కూడా వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ ప్రతి సాటర్డే ఇల్లు అలుక్కొని నీట్‌గా దేవుడికి పూజ చేసుకుంటాను. అందుకే నా లాంగ్ వీడియోస్ అలాంటి ఒక సాటర్డేనే రికార్డ్ చేసి వదులుతామని చెప్పి ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను ప్రతిరోజు ఎంత టైం అయినా సరే కిచెన్ని మాత్రం నైటే క్లీన్ చేసి పడుకుంటా. మార్నింగ్ లేసి ఉన్న విసుగులో మళ్ళా కిచెన్ క్లీనింగ్ అంటే నా వల్ల కాదు. ఆల్రెడీ మన కిచెన్ క్లీనింగ్ వీడియో ఒకటి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి దాన్ని కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఈరోజు క్లీనింగ్ డే కదా, అందుకే నేల మీద బట్టలు, బెడ్ మీద బెడ్షీట్లు అన్నీ తీసి చేంజ్ చేస్తున్నాను. ఇంకా హౌస్ క్లీన్ చేసే ముందే మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుంటే రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. మాది మూవబుల్ టీవీ స్టాండ్ కాబట్టి ఎప్పుడు కసువు తోసినా కానీ సరే దాన్ని ఈజీగా పక్కకి పెట్టి మరీ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మూవ్ అవ్వకోకుండా లాక్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇంకా కసువు ఉడ్చేసాక ఇండ్లు అలుకుతున్నాను. మీ అందరికీ తెలిసిందే అమెరికాలో ఇండ్లు అన్నీ చెక్కతోనే కట్టినింటారని. మన ఇండియాలో లాగా సిమెంటు, ఇసుక, ఇటుకలతో కట్టరు. కాబట్టి ఇంట్లో ఎంత తేమ తక్కువ తగిలితే అంత మంచిది. అలానే అలక్కుండా అయితే ఉండలేం కదా, కాబట్టి నీళ్ళను బాగా పిండి అలికే మాప్స్ని మాత్రమే తీసుకుంటే బెస్ట్. ఇంకా ఇక్కడ మ్యాక్సిమం హోమ్ హౌస్ ఉండే వాళ్ళంతా క్లీనింగ్ రోబోట్స్ని తీసుకుంటారు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ జస్ట్ కాఫీ గ్లాస్ అంత నీళ్ళతో ఎకరం ఇండ్లైనా సరే అది ఈజీగా అలికేస్తుంది. క్లీనింగ్ అంతా అవగొట్టుకొని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. మా కిచెన్ కౌంటర్ చాలా చిన్నది. నేను ఇక్కడ దేవుని విగ్రహాలను, పటాలను అన్నీ పెట్టుకోవాలంటే నాకు అస్సలు సరిపోదు. అందుకే కొంచెం ప్లేస్ సర్దుకుంటాను. ఇదేంటంటే ట్యాప్ వాటర్ ఫిల్టర్. అమెరికాలో 10 ఇండ్లు ఉంటే దాంట్లో 9 ఇండ్లలో ఖచ్చితంగా ఇది ఉంటుంది. దీంతో ఫిల్టర్ చేసిన వాటర్ని నేను జస్ట్ వంట వరకు మాత్రమే వాడతాను. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ వాటర్లో pH వాల్యూస్ అస్సలు బాగోవు. దీంతో ఫిల్టర్ చేసినా సరే మరీ తాగేందుకైతే అస్సలు పనికిరావు. అందుకే పక్క నుండే బ్లూ క్యాన్లో వాటర్ కొనుక్కోవాలా. 5 gallons ఆఫ్ వాటర్ మనకి $2 to $3 లోపు పడుతుంది. చలికాలం వస్తే చాలు పూల చెట్లు అన్నీ ఇక్కడ ఎండిపోతాయి. దేవునికి ఈ 4-5 నెలలు అస్సలకి పూలు పెట్టేకే అవ్వదు మేము. ఈ చలికాలంలో మెయిన్గా వచ్చే పండగలంటే దివాళీ, సంక్రాంతి, శివరాత్రి. అవి వచ్చినప్పుడు ఇంకా వాల్మార్ట్కో, క్రోగర్స్కో, హెచ్ఈపీకో వెళ్ళి పూల బొకేలు తెచ్చుకొని పెట్టుకోవడమే. ఇంకా దేవుని పీఠం మీద ఉన్న దేవుని విగ్రహాలు, పటాలు అన్నీ తీసాక డస్ట్ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసేసి బాగా పిండిన తడిగుడ్డతో తుడుచుకుంటాను. ఇండియాలో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని పీఠం అంతే బండతో చేసిన బేసే ఉండేది. కానీ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు. అందుకే ఐకియా నుండి టీ టేబుల్ని తెచ్చుకున్నాము. ఇదంతా చెక్క కాబట్టి కొంచెం తేమ అటు ఇటు ఆరకుండా దేవుణ్ణి పెట్టాము అంటే బంక అయిపోద్ది. అది కూడా చలికాలంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విగ్రహాల్లోకి కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టేశాను. అవి కొంచెం నానేలోపు పటాలన్నీ నీట్గా తుడిచి బొట్లు పెట్టేసుకుంటాను. మాకు పెళ్ళైన 3 yearsకి మేము యూఎస్ వచ్చాము. అంతకుముందు ఇండియాలో నేను ఏ పటాలు దేవుని గదిలో పెట్టుకునేదాన్నో అవే తీసుకొచ్చేసుకున్నాను. ఈ 4 పటాల్లో 3 గ్లాస్, 1 మాత్రమే లామినేటెడ్. ఇదైతే చిన్ని భగవద్గీత. అమ్మ నాకు ఫస్ట్ టైం వడిబియ్యం పెట్టేటప్పుడు ఈ చిన్ని భగవద్గీత ప్లస్ ఒక చిన్ని ఆవు దూడనిచ్చింది. బేసిక్గా చెప్పాలంటే గోమాతను మన పూజ గదిలో పెట్టుకోవడం చాలా మంచిది అంటారు కదా. ఇందాక చెప్పా కదా, ఒక పటం లామినేటెడ్, మిగతా 3 గ్లాస్ అని. ఈ వాసవి మాత పటం ఒక్కటే లామినేటెడ్. మీరు ఒకవేళ అబ్రాడ్కి వెళ్తూ ఇలా గ్లాస్ పటాలు క్యారీ చేస్తున్నారంటే వాటిని బబుల్ షీట్లో చుట్టి నీట్గా క్యారీ బ్యాగ్లో పెట్టుకోవాలండి, ఏం కావు. ఇది మధ్య తెగ వైరల్ అవుతుంది కదా, ద పింక్ స్టఫ్ క్లీనర్ అని. ఇండియాలో అయితే వెండి వస్తువు లేదా పూజ సామాగ్రి తోమడానికి మనకు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ మనకు అవి ఏం దొరకవు. ఈవెన్ అక్కడ 30 రూపాయలకు దొరికే పీతాంబరి ఇక్కడ మినిమం $10 పెట్టాల్సి వస్తుంది. అందుకే సిల్వర్ ఐటమ్ వరకు మాత్రం ఈ పింక్ స్టఫ్ని యూజ్ చేస్తున్నాను. దీని రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జిడ్డు, నలుపు అన్నిటినీ చాలా ఈజీగా తీసేస్తుంది. నేను స్క్రబ్బర్ కూడా యూజ్ చేయట్లేదు, జస్ట్ చేత్తో వేసి గట్టిగా తోముతున్నా అంతే. ఇది స్టీల్ ఐటమ్, సిల్వర్ ఐటమ్ దేని మీదైనా కానీ యూజ్ చేయొచ్చు. కానీ సిల్వర్ కోటెడ్, సిల్వర్ ప్లేటెడ్ లాంటి వాటి మీద మాత్రం ప్లీజ్ యూజ్ చేయకండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని జస్ట్ ఒక దీపపు చెమ్మని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నా.
నేను ఇందాకే చెప్పా కదా ఈ చెక్క మీద కనీసం తేమ కూడా పడకూడదు అని చెప్పి. ఇంకా ఆయిల్ అలాంటివి ఏమన్నా పడితే బంక్ అయిపోద్ది. క్లీన్ చేయాలంటే దేవుడు దిగొస్తాడు. అందుకే జస్ట్ దీపాలు పెట్టే చోటు మాత్రం ఇలా సిల్వర్ ఫాయిల్ వేసి పెడతాను. నా ముందు వీడియో చూసే వాళ్ళకి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామాక్షి దీపం ఇది నా లాస్ట్ కంపెనీ వాళ్ళు లాస్ట్ డేలో నాకు గిఫ్ట్గా ఇచ్చారు. లాస్ట్ కంపెనీలో నేను జస్ట్ 8 months మాత్రమే వర్క్ చేశాను. ఎందుకంటే చేరిన 6 monthsకి మంజుకి US ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఆ టీం అంటే నాకు చాలా ఇష్టం. ఇండియాలో లాగా ఇక్కడ చెట్లు అనేటివి చలిని అస్సలు తట్టుకోలేవు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని చెట్లు వింటర్లో నిద్రపోతాయి. మళ్ళీ మనం సీడ్స్ వేసి మార్చ్ ఆ టైంలో పెంచుకోవాలా. ఇంకా ఈ వీడియోకైతే ఇంతే. మీ ఇంటి పిల్లల ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేస్తా. నచ్చితే లైక్ కొట్టి కమెంట్ పెట్టి మరి సబ్స్క్రైబ్ చేసుకోరు.